అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం వినబోయేది మనందరికీ తెలుసనుకున్నా నిజంగా చాలామందికి తెలియని ఒక అత్యంత రహస్యమైన విషయం. బ్రహ్మదేవుడు ఎలా పుట్టాడు? అవును, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి జననం కూడా ఒక అద్భుతమే. అప్పుడు మొదలు పెడదామా? ఆది అనే పదం ఉంది కదా, ఆ ఆదిలో ఏమీ లేదు. ప్రపంచాలు లేవు, దేవతలు లేరు, జీవులు లేరు, కాంతి లేదు, అంధకారం మాత్రమే. అప్పటి స్థితిని వేదాలు ఇలా వర్ణిస్తాయి: నాసద్ ఆసీన్ నోసద్ ఆసీత్ తదానీం. అంటే ఆ సమయంలో సత్ కూడా లేదు, అసత్ కూడా లేదు. ఆ అపారమైన శూన్యంలో ఒక్కడే ఉన్నాడు. ఆయనే ఆదిపురుషుడు, అనంతుడు, శ్రీ మహావిష్ణువు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. విష్ణువు యొక్క నాభి నుండి ఒక కమలం మొలిచింది. ఆ కమలం నెమ్మదిగా నెమ్మదిగా కోటి సూర్యుల కాంతిలా ప్రకాశిస్తూ బయటికి వచ్చింది. కమలం వికసించినప్పుడు దాని మధ్యలో కూర్చొని ఉన్న ఒక దివ్య సత్వం, అతడే చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మదేవుడు కన్నులు తెరిచినప్పుడు ఆయన చుట్టూ ఉన్నది అంతా నీళ్లే. ఎక్కడ చూసినా అపారమైన కారణజలం. ఇంతటి విశాల సముద్రం మధ్యలో ఒంటరిగా కూర్చుని ఉన్నట్లు అనిపించింది. ఆ సమయాన ఆయన హృదయంలో ఒక భయం, ఒక ఆశ్చర్యం. నేను ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చాను? ఈ విశ్వం ఎక్కడుంది? అన్న ప్రశ్నలు మెదిలాయి. మానవుడు తాను ఎవరో అర్థం చేసుకోవాలనుకుంటాడు కదా, అలా బ్రహ్ముడు తొలిసారి అదేగా అనుభవించాడు. ఉత్తరం కనబడక, మార్గం అర్థం కాక బ్రహ్ముడు ఆ కమల దుంపను పట్టుకుని దాని మీదుగా క్రిందికి వెళ్ళాడు. కాని చివర దొరకలేదు. కారణ సముద్రమంతా ఒక అనంత రహస్యమే. తాను ఎలా పుట్టానో తెలుసుకోవడానికి ఆయన 1000 సంవత్సరాల ధ్యానం ప్రారంభించాడు. వేదాలు చెబుతాయి, తపసా బ్రహ్మా విజజ్ఞే. అంటే తపస్సు ద్వారా బ్రహ్ముడు జ్ఞానాన్ని పొందాడు. ఆ తపస్సు అంత లోతైనది, అంత పవిత్రమైనది. కారణ సముద్రం కూడా ప్రశాంతంగా మారిపోయింది. ఏకాంత ధ్యానం తర్వాత బ్రహ్ముని ముందుకు ఒక అపార కాంతి రూపం ప్రత్యక్షమైంది. ఆయనే శ్రీ మహావిష్ణువు. విష్ణువు శీతకాంతంగా చిరునవ్వుతో బ్రహ్మునితో అన్నాడు, పుత్ర బ్రహ్మ, నువ్వు నా నాభిలోని కమలంలో పుట్టావు. ఇప్పుడు నీకు ఇచ్చిన పని ప్రపంచాలను సృష్టించడం. బ్రహ్ముడు వేగంగా నమస్కరించాడు. అతని కళ్లల్లో ఆశ్చర్యం, ఆనందం, భక్తి. విష్ణువు ఇంకా అన్నాడు, ఓం. ఈ పరమూక్తి నుండి నీ సృష్టి ప్రారంభమవుతుంది. బ్రహ్ముడు 4 దిక్కులను చూడడానికి ఆయన 4 ముఖాలు పుట్టాయి. అవి 4 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. కళ్ళు మూసుకుని లోతుగా శ్వాస తీసుకుని ఆయన మొదటి మాట పలికాడు, ఓం. ఆ ఒక్క నాదం నుంచి కాలం, ఆకాశం, వాయువు, అగ్ని, జలాలు, భూమి అన్నీ ఉద్భవించాయి. తరువాత మనుష్యులు, దేవతలు, అసురులు, జ్ఞానవంతులు, ప్రపంచాలన్నీ ఆయన తపస్సు నుంచి పుట్టాయి. అలా బ్రహ్మదేవుడు పుట్టిన కథ వేదాల ప్రకారం అది కేవలం ఒక దేవుని జననం కాదు, అది సృష్టి మొదటి శ్వాస. మనకు తెలిసేది, ప్రతి సృష్టిలో, ప్రతి ఆరంభంలో ఒక తపస్సు, ఒక ఆశయం, ఒక దివ్య చైతన్యం ఉంటుంది. ఈ కథ నచ్చితే మరిన్ని పౌరాణిక కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.